వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. నిడదవోలు టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యునిగా వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించడంతో పాటు ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని అన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుతూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, తన్నడి వీర వెంకట సత్యనారాయణ, ఆకుతోట సతీష్ కుమార్, బైపే రాజేశ్వరరావు, ఎండి షాజహాన్, కొల్లి కిషోర్, షేక్ కరీం, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే అవసరం పెడతాడు ఈయన. ఓకే రామగారు వెళ్ళండి. మళ్ళీ ఈ ఎన్డీస్లో అంత నాయకుడు లేడు, ఇంకా రాడు కూడా. ఆయన ట్రైన్లో ఇంచుమించు 9 నిమిషాలు ప్రయాణం చేస్తున్నాను. అంత ఈరోజు మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఇక్కడ మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బూరుగుపల్లి శేషారావు గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ మన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి శుభాకాంక్షలు కూడా దేశ ప్రజలకి, అలాగే మన రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన శేషారావు గారు పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈనాడు బడుగు బలహీన వర్గాలు మనం ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు, అలాగే మన శ్రేయస్సు కోరినటువంటి నాయకుడు అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఉంది. ఈవేళ యువత అంతా కూడా చెడు వ్యసనాలతో పెడదారిని పడుతున్నటువంటి పరిస్థితిలో, ఆనాడు కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా బాబు జగజీవన్ రామ్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ దేశ రాజకీయాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ సేవని కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఉందంటే దానికి వాళ్ళు ఎంతో కఠోరమైన దీక్షతో వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసి, అలాగే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి బాబు జగజీవన్ రామ్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఆయన మన భారతదేశానికి ఉప ముఖ్యమంత్రిగా, అలాగే వారి అమ్మాయి మన భారతదేశ లోక్సభకి స్పీకర్గా చేసినటువంటి సంగతి కూడా మనందరికీ కూడా మీరా కుమారి గారు చేసినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. అలాగే ఈనాడు ఇక్కడ మన నిడదవోలు మండలంలో సంస్కృతంలో ఏర్పాటు చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకు వస్తున్నటువంటి మన జగజీవన్ రామ్ గారి మనవడికి కూడా మన పార్టీ తరఫున, మన నియోజకవర్గ తరఫున వారికి స్వాగతం తెలియజేసుకుంటూ దాన్ని విజయవంతంగా దాన్ని ప్రారంభోత్సవం చేయాలి. మనందరం కూడా దాంట్లో పాల్గొవాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, యువత అంతా కూడా పెడదారులకు వెళ్ళకుండా మంచి ఆలోచనతో వారి చేసినటువంటి త్యాగాలకి మనం సరైన నివాళి అర్పించాలంటే మనం యువత అంతా కూడా మంచి మార్గంలో నడవాలని, అలాగే పెద్దలు అడుగుజాడల్లో నడవాలని,
బాబు జగజ్జీవనరామ్ గారు ఎన్నో కష్ట నష్టాలు పడి ఎంతో త్యాగం చేసినటువంటి పరిస్థితిలో ఆయన ఈనాడు మనందరం కూడా గుర్తుంచుకుంటున్నామంటే, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందంటే వారి త్యాగ ఫలితమే ఈవేళ మనందరికీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఈనాడు బాబు జగజ్జీవనరామ్ గారికి మనం అందరం కూడా వారికి 117వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.